బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీలో కీలక నేతలు లొంగిపోతున్నారు. జనజీవన స్రవంతిలో 126 మంది మావోయిస్టులు కలవబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో లొంగిపోబోతున్నారు. మావోయిస్టుల నుంచి 124 ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన నేతలంతా దేవ్జీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమిటీ సభ్యులుగా తెలుస్తోంది. వరుసగా మావోయిస్టు అగ్ర నేతలందరూ లొంగిపోవడం లేదా ప్రాణాలు కోల్పోవడం లాంటివి మనం చూసాం. గతంలో హిడ్మా ఎన్కౌంటర్లో పోయారు, ఆ తర్వాత దేవ్జీ లొంగిపోయారు, గణపతి ఇప్పుడు లొంగిపోతారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో ఒకేసారి 124 మంది మావోయిస్టులు లొంగిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇంత పెద్ద ఎత్తున లొంగిపోవడం, ఆయుధాలతో సహా లొంగిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో తెలంగాణ సీఎం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారంటూ సమాచారం అందుతోంది. మరోవైపు ఇప్పుడు లొంగిపోయిన వారందరికీ కూడా పునరావాసం కల్పించబోతున్నారు. వారికి వృత్తులు, ఏదో ఒక వృత్తి చేసుకోవడానికి సహాయం చేస్తారు, వారికి ఇల్లు కేటాయిస్తారు, ఇలా పునరావాసాన్ని కూడా కేటాయించబోతున్నట్లుగా తెలుస్తోంది. వారి మీద ఎలాంటి ఒత్తిడి కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా కొంత హామీ ఇచ్చే ప్రయత్నం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు ఒకసారి స్క్రీన్లో చూస్తున్నారు, మొత్తం 124 మంది లొంగిపోతున్నటువంటి 124 మంది మావోయిస్టులకి సంబంధించినటువంటి వీడియో అండ్ వాళ్ళ ఆయుధాలతో సహా లొంగిపోతున్న నేపథ్యంలో వారి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నటువంటి రైఫిల్స్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. కొన్ని సింగిల్ బ్యారల్స్ కనిపిస్తున్నాయి, AK-47 ఉన్నాయి, అలాగే మరికొన్ని మెషిన్ గన్స్ మనకు కనిపిస్తున్నాయి అక్కడ. ఇలా 124 మంది వాళ్ళ ఆయుధాలతో సహా లొంగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు దేశంలోనే ఇది అతిపెద్ద సంచలన వార్తగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆపరేషన్ కగార్లో ఇది ఒక కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అతి త్వరలో మార్చి 31 కల్లా ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ఉంది. ఇప్పుడు 7వ తారీఖు వచ్చాం మనం, అంటే మహా అయితే ఇంకొక 24 రోజుల సమయం ఉంది. ఈ 24 రోజుల సమయంలో మరింతమంది లొంగిపోతారు లేదా ఎన్కౌంటర్ అవుతారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ని కేంద్రం చెప్పినట్లుగా ఈ డెడ్ లైన్లోగా పూర్తి చేయబోతోందా? ఇక మావోయిస్టులు అనే వాళ్ళు దేశంలో ఉండకుండా పోతారా? మావోయిస్టు పార్టీ అనేది కనుమరుగు కాబోతోందా? మీకేమనిపిస్తుంది? ఒక్కసారి నేను డీటెయిల్స్ తెలుసుకుంటాను అండ్ మరింత ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. మా ప్రతినిధి నిర్మల మనతో జాయిన్ అవుతున్నారు. నిర్మల, 124 మంది ఒకేసారి లొంగిపోవడం అంటే ఖచ్చితంగా మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక కీలక పరిణామం అనే చెప్పాలి, ఒక పెద్ద ఎదురు దెబ్బ. అండ్ అట్ ది సేమ్ టైం ఆపరేషన్ కగార్లో కీలక పరిణామంగా కూడా మనం చూడాలి. సో డీటెయిల్స్ ఏంటి? వాళ్ళందరికీ ప్రభుత్వం ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వబోతోంది? ఈ ప్రాసెస్ అంతా అసలు ఎలా జరిగింది? వాళ్ళు లొంగిపోవడం అనేది ఎలా చర్చలు జరిగాయి? డీటెయిల్స్ తెలుస్తున్నాయా మనకి? నిర్మల, మరికొద్దిసేపట్లో నిర్మల మనతో జాయిన్ అవుతారు. సో ఇప్పటికే మనం చూస్తున్నాం, జస్ట్ టేక్ ఏ లుక్. ఒక్కసారి మీరు స్క్రీన్లో చూడొచ్చు. అందరూ మావోయిస్టులు వాళ్ళందరూ కూడా మీకు స్క్రీన్లో కనిపిస్తున్న వాళ్ళందరూ 124 మంది. వాళ్ళందరినీ ఒక పర్టికులర్ ప్లేస్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి బస్సులో పికప్ చేసుకొని అందరినీ తీసుకొచ్చారు. వారందరూ లొంగిపోయిన తర్వాత తెలంగాణ సీఎం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఆయన మాట్లాడబోతున్నారు వీరందరినీ ఉద్దేశించి. వీరంతా కూడా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA దేవ్జీకి చెందినటువంటి ఈ గ్రూప్కి చెందిన వారుగా తెలుస్తోంది. ఇప్పుడు వీరందరూ లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకి ఖచ్చితంగా ఇది అతిపెద్ద దెబ్బ అనే చెప్పాలి. నిర్మల జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. నిర్మల, 124 మంది లొంగిపోవడం అనేది మావోయిస్టు పార్టీకి అయినా సరే, మరోవైపు ఆపరేషన్ కగార్లో అయినా సరే ఎంత కీలకం అంటే ఎలా చెప్పుకోవచ్చు? పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? దీని తర్వాత వీళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండబోతున్నాయి? ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ అందింది? ఎస్ నందు, మరి ఇక్కడ మాత్రం కేంద్ర ప్రభుత్వము మార్చి 31వ తారీఖు కూడా డెడ్ లైన్ పెట్టినట్టుగా కూడా తెలిసిందే అందరికీ కూడా. ఎందుకంటే మావోయిస్టులు అనే వాళ్ళు లేకుండా చెయ్యాలి అని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఇంతకుముందే వార్తలు కూడా మన ముందుకు వచ్చినాయి. అలాంటిది ఆ నేపథ్యంలోనే గతంలో కూడా కొద్ది రోజుల ముందు మరి దేవ్జీతో పాటు అలాగే రాజిరెడ్డి వాళ్ళందరితో పాటు దాదాపు 60 మంది మావోయిస్టులు కూడా లొంగిపోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు చూసుకున్నట్లయితే టోటల్గా 126 మంది
126 మంది మావోయిస్టులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారి ముందు లొంగిపోబోతున్నారు. మరికొద్ది క్షణాల్లోనే జరగబోతుంది. చూస్తున్నాం కదా, ఇక్కడే ఉన్నారు. మరి ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే ఉన్నారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి ముందు వాళ్ళ లొంగుబాటు అనేది జరగబోతుంది. అందులో దాదాపు 50 నుంచి 60 వరకు మహిళలు ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా పురుషులు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే దాదాపు ఇప్పుడు 124 తుపాకులను వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. నేపథ్యంలో మరి తెలంగాణ ప్రభుత్వం అయితే వీళ్ళకి మావోయిస్టులకి లొంగిపోయే మావోయిస్టులకు మాత్రము ఒక్కొక్కరికి 25 లక్షలు వాళ్లకు ఆర్థిక సహాయాన్ని కూడా అందించబోతున్నారు. ఆ ప్రకటనతోటి వాళ్ళకి, ఎందుకంటే జీవనోపాధి కోసం వాళ్ళకి కావాలి కాబట్టి జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత వాళ్ళకంటూ ఒక బ్రతుకుదెరువును ఏర్పాటు చేయాలి అనే నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం మరి వాళ్ళకైతే ఒక్కొక్కరికి 25 కూడా ఇవ్వబోతుంది. అందుకు గతంలో లొంగిపోయిన వాళ్ళకు కూడా అదే ప్రకారంగా కూడా వాళ్ళకు 25 లక్షలు అందించారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు జనజీవన స్రవంతిలో చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. అందుకు వీళ్ళందరూ కూడా అదే నేపథ్యంలో లొంగిపోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. విజువల్స్లో మనం చూస్తున్నాము. ఒకప్పుడు వీళ్ళంతా కూడా మరి అడవుల్లో ఉండి వాళ్ళ ఉద్యమాన్ని కొనసాగించినప్పటికీ ఎప్పటికీ ఆ జీవనము సేఫ్ కాదు అని చెప్పేసి కూడా మరి జనజీవన స్రవంతిలో కలిసిపో ప్రభుత్వం కూడా మార్చి మాత్రము తర్వాత ఇంకా మొత్తానికి ఎన్కౌంటర్లే ఉంటాయి అని అన్నారు. కానీ ఈ మార్చి 31వ తారీఖు లోపు మావోయిస్టులు మొత్తం కూడా లొంగిపోబోతున్నారా అనే నేపథ్యంలో చూసుకున్నప్పటికీ కూడా మరి అది అంతం అవుతుందా అనేది ఒక కలగా మిగులుతాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మావోయిస్టులు అంతా కూడా లొంగిపోయిన తర్వాత కూడా ఉద్యమాన్ని కొనసాగించే నేపథ్యంలో ఎవరు ముందుకు వస్తారు అనేది కూడా ఒక ఉత్కంఠంగానే మారింది అని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడు ఈ లొంగిపోయిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇప్పటికైతే మేము జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి అనుకుంటున్నాము, జనంలో ఉండి ఉద్యమాన్ని నడిపించాలి అనుకుంటున్నాము, ప్రజలందరికీ కూడా మేము సేవలు అందించాలి అనుకుంటున్నాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదే లక్ష్యంతో జనజీవన స్రవంతిలోకి కలవడానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ముందు పోతున్నారు. అందరూ కూడా దాదాపు 124 ఆయుధాలని స్వాధీనం చేపటికి కూడా దగ్గర నుంచి అందులో చాలా వరకు AK-47 గన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అన్ని కూడా వెపన్స్ అన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళని ఆర్టీసీ బస్సులలో 2 ఆర్టీసీ బస్సులు 2 ప్రైవేట్ బస్సులలో కూడా తీసుకురావడం జరిగింది. ఆర్టీసీ బస్సులలో మహిళలు వచ్చారు, మనం చూసాము విజువల్స్ లో కూడా. ప్రైవేట్ బస్సులలో మాత్రము మరి మగవాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు వీళ్ళు లొంగిపోవడంతో ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నట్లయితే కనుక వాళ్ళు కూడా లొంగిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది నందు మొత్తానికైతే. అయితే ఇప్పుడు సీఎం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ ఏం మాట్లాడే అవకాశం కనిపిస్తుంది? ప్రభుత్వం తరఫున ఏమేం చేస్తారో అనే దానికి సంబంధించి చెప్పబోతున్నారా? అలాగే మావోయిస్టు పార్టీకి ఇది ఎలాంటి పరిణామం, ఫర్దర్గా ఎలా ఉండే అవకాశం ఉంది, ఎలాంటి అంచనాలు ఉన్నాయి? ఎస్ నందు, ఇప్పుడైతే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో చాలా వరకు కూడా మరి మావోయిస్టులకు ఒక ధైర్యాన్ని ఇవ్వబోతున్నారనేది తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక్కొక్కరికి 25 లక్షలు కూడా వాళ్ళ జీవనోపాధికి ఇస్తున్నారు కాబట్టి గతంలో లొంగిపోయినటువంటి దేవ్జీ కావచ్చు, ఇటు రాజిరెడ్డి కావచ్చు, వాళ్ళు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. తర్వాత మేము రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ నేపథ్యంలో ఉండి ప్రజలకు సేవ చేస్తాము, ప్రజల హక్కుల కోసం పోరాడతామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. అదే నేపథ్యంలో ఇప్పుడు లొంగిపోతున్న వాళ్ళలో కూడా ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చినా కానీ ఆహ్వానించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాంటిది వాళ్ళ కోరికలు ఏంటి, మావోయిస్టులు వాళ్ళు ప్రజలకు ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ మాటల్లో కూడా వినాలనుకుంటున్నారు. అవి ఒకవేళ నెరవేర్చే నేపథ్యంలో కూడా ప్రభుత్వం కొనసాగొచ్చు అనేటివి కనిపిస్తూ ఉన్నాయి. ఫర్దర్గా ఇప్పుడు లొంగిపోయే వాళ్ళకు మాత్రము వాళ్ళకు జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తర్వాత వాళ్ళకు మాత్రం భవిష్యత్తు వాళ్ళ జీవనోపాధి గడుపుకోవడానికి కూడా అన్ని అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. కాబట్టి మరి వాళ్లకు మంచి జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆ నేపథ్యంతోనే వచ్చి ఇక్కడ లొంగిపోబోతున్నారు. మరి ఇక మీదట మళ్ళీ ఇంకా ఎవరైనా మావోయిస్టులు అక్కడ అడవుల్లోనే ఉన్నట్లయితే కనుక వాళ్ళు కూడా ఫర్దర్గా వచ్చి లొంగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి నందు. రైట్ థ్యాంక్ యూ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఒక్కసారి
మరొక 24 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో మీరు ఒకసారి చూడొచ్చు. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. ఇన్ని రోజులుగా తుపాకులు పట్టుకొని ఆయుధాలు చేతబూని మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వీళ్ళంతా కూడా, అందులో యువతులు ఉన్నారు, యువకులు ఉన్నారు, పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్, జస్ట్ టేక్ ఏ లుక్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ యంగ్. చాలా యంగ్గా, ఎనర్జెటిక్గా వాళ్ళందరూ మీకు కనిపిస్తున్నారు. జస్ట్ టేక్ ఏ లుక్. ఎవరు అనుకుంటాం, మహా అయితే ఇప్పుడు వాళ్ళ వయసు అంతా ఎంత ఉంటుంది? 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళు. అంటే దే ఆర్ మిలీనియల్స్, మేబీ 90s కిడ్స్, అంతే కదా. 90sలో పుట్టిన వాళ్ళలో, 90s ఆర్ 2000sలో పుట్టిన వాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళలో. ఎవరికి తెలుసు ఇప్పటి వరకు? వాళ్ళందరూ ఈ వయసులో వాళ్ళు, ఈ జనరేషన్ వాళ్ళు కూడా తుపాకులు పట్టుకొని మేము అడవుల్లోకి వెళ్ళి మేము ఉద్యమం చేస్తాం, మేము యుద్ధం చేస్తాం అని ఒక నిర్ణయానికి రాగలిగారని. జస్ట్ టేక్ ఏ లుక్ ఆఫ్ దెమ్. ఒకసారి చూడండి. దే ఆర్ వెరీ యంగ్, ఫెరోషియస్, వెల్ ట్రైన్డ్. ఇన్ఫ్యాక్ట్ వెల్ ట్రైన్డ్ అందరూ కూడా. వాళ్ళందరూ ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. వాళ్ళందరి ముఖాల్లోనూ ఖచ్చితంగా ఏదో ఒక భయం అయితే ఉంటుంది, ఉండకుండా ఉండదు. రేపు మా పరిస్థితి ఏంటో, ప్రభుత్వం ఏం చేస్తుందో, ఇలా ఎన్నో రకాల డౌట్స్ ఉండొచ్చు. బట్ ఎవ్రీబడి ఈజ్ స్టోన్డ్. వాళ్ళ ఫేసెస్ ఒకసారి చూడండి, ముఖాలన్నీ కూడా రాక్ సాలిడ్గా ఉన్నాయి. అడవుల్లో, కొండల్లో తిరిగి అక్కడ ట్రైనింగ్ తీసుకొని, గరిల్లా ట్రైనింగ్ తీసుకొని అందరూ కూడా, అంటే హౌ కేపబుల్ దే ఆర్ అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, ఒక 30 అడుగుల నుంచి 50 అడుగులు ఉండేటువంటి పెద్ద పెద్ద చెట్లు సైతం క్షణాల్లో ఎక్కేయగలుగుతారు. పెద్ద పెద్ద కొండల్ని సైతం అవలీలగా దాటుకుపోగలిగిన వాళ్ళు. నిద్రాహారాలు లేకుండా, తిండి లేకుండా, నీళ్లు లేకుండా రోజుల తరబడి వాళ్ళు సర్వైవ్ అవ్వగలిగిన వాళ్ళు అక్కడున్న ప్రతి యువతి కూడా, అక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ప్రతి యువతి కూడా. అన్నిటికీ మించి వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా మన సమాజం వల్ల ఏదో ఒక రకంగా నష్టపోయి ఉన్న వాళ్ళే అయి ఉంటారు ఎక్కువ మంది. లేదా గతంలో వాళ్ళ తండ్రులు, తాతలు నష్టపోయిన వాళ్ళు,